అందరికీ నమస్కారం. మరి గత కొద్ది రోజుల నుంచి అజాద్ స్టీల్ ప్లాంట్ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి కొద్ది ఇష్యూ జరుగుతుంది. దీని గురించి మేము మొన్న చెప్పిన విధంగానే వివరణ ఇవ్వాలని చెప్పి ఊర్లోకి వచ్చాము. అందరికీ పాంప్లెట్ కూడా పంచాము. మా ఉద్దేశం ఏంటంటే, అసలు అజాద్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి 1994లో హెచ్ఐకే అనే పేరుతో మొదలైంది. మరి కంప్లైంట్ దారు మరి తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ ఏదో ఎవరో చెప్పింటే కనుక సంతకం అయితే చేశారు. కానీ ఈ ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ సంతకం చేసిన వ్యక్తికి దాదాపు రమారమి అప్పుడు ఒక 17 సంవత్సరాలు ఉంటాయి. మరి నువ్వు అప్పుడు మైనర్వి. మరి 2026లో ఇప్పుడు ఈ ప్లాంట్ స్థాపించి దాదాపు 32 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు నీకు 17 సంవత్సరాలు, నువ్వు అప్పుడు మైనర్వి. మరి నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. మరి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ మధ్య కాలంలో మీ ఊరిలో కానీ మీ కుటుంబ సభ్యులో కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఎదురయ్యాయా? మామూలుగా పొల్యూషన్ అంటే కనుక లంగ్స్ సంబంధించిన సమస్యలు ఏదైనా కానీ వస్తాయని అంటారు. అలాంటి సమస్యలు ఏమైనా మీకు ఎదురయ్యాయని మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు మీ గ్రామానికి అభివృద్ధి పనులు చేశారా లేదా మా యొక్క ప్రశ్న. తర్వాత 1994లో అంటే 1994 ఫ్యాక్టరీ మొదలైనప్పుడు మీ భూములు ఉన్నాయి, ఇక్కడ భూములు విలువ అప్పుడు ఎంత ఉన్నాయి, మరి ఇప్పుడు విలువ ఎంత ఉన్నాయి, అంటే ఇప్పుడు పెరిగినాయా లేదా? తర్వాత ఇప్పుడు తాడిపత్రి నుంచి మనం బయటికి వెళ్తే మనకు అనంతపూర్ రూట్ ఉంది, తాడిపత్రి మొత్తం కలిసి చుక్లూరు రూట్ ఉంది, పెదపప్పు రూట్ ఉంది, తర్వాత ఎల్లనూరు రోడ్డు, తర్వాత పుట్లూరు రోడ్డు, తర్వాత నంద్యాల రోడ్డు. ఈ రోడ్లన్నీ చూసుకుంటే అక్కడున్న భూములు విలువలు ఎంత ఉన్నాయి, ఈ ఫ్యాక్టరీ మొదలైనాక కడప రోడ్లో ఉన్న భూములు విలువ ఎంత ఉన్నాయి? ఇదే ఫ్యాక్టరీ ముందర అప్పుడు మున్సిపాలిటీ వారు 10 ఎకరాలు కేవలం ₹1,00,000 కొన్నారు. మరి ఇప్పుడు దాని విలువ ఇప్పుడు ఎంత ఉందంటే 10 ఎకరాలు మొత్తం కలిపి 36 కోట్లు ఉంది. మరి ఆ రోజు 32 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు మార్కెట్ వాల్యూ కంటే మీకు అంటే మీరు అప్పుడు భూములు కోల్పోయినారని చెప్పారు కదా, ఆ రోజు మార్కెట్ విలువ కంటే 10 రెట్లు ఎక్కువ మీకు నష్టపరిహారం చెల్లించారు. మరి ఆ రోజు భూములు కోల్పోయిన వాళ్ళల్లో మేజర్లు ఎవరికైనా కానీ ఉద్యోగాలు వచ్చాయా లేదా అని చెప్పాలా మాకు. మిమ్మల్ని ఏదో ఉసిగొలుపుతున్న వ్యక్తి అంటే మీరు మీకు తెలిసి చేయలేదు, మిమ్మల్ని ఎవరో ఉసిగొలుపుతున్న వ్యక్తి దాదాపు 3 నెలల క్రితం ఒక లెటర్ ఇచ్చాడు. ఏమని లెటర్ ఇచ్చాడు? స్టీల్ ప్లాంట్కి ఏమని లెటర్ ఇచ్చాడంటే, భూములు కోల్పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు గ్రామాలకు ఏమైనా ఫ్యాక్టరీ పనులు కానీ ఇవ్వాల్సిందిగా ఒక లెటర్ ఇచ్చాడు. సరే, అది కనుక ఆయా భూములు కోల్పోయిన పల్లెలు వచ్చేసి వీరాపురం, జమ్మలపాడు, చెలవారిపల్లి మరి హుసేనాపురం గ్రామాల ఫ్యాక్టరీ పనులు పంచమని లేఖ ద్వారా తెలియజేశారు. మరి ఆ వ్యక్తి అంటే మిమ్మల్ని ఉసిగొల్పిన వ్యక్తి 2021 సంవత్సరం నుంచి ఇప్పుడు 2011 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు ఎన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడు ఇక్కడ ఫ్యాక్టరీలో, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, ఇవన్నీ మీరు ఆలోచించాలి. మరి ఆ రోజు లెటర్ ఇచ్చాడు కదా ఈ వ్యక్తి, ఆ లెటరు ఈ గ్రామాలకి మన వర్కులు పంచమని లెటర్ ఇచ్చాడు కదా, ఆ లెటర్ మన ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు పరిగణలో తీసుకొని అదేవిధంగానే ఈ 4 పల్లెలకు నష్టపోయిన భూములు వాళ్ళకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఉసిగొల్పిన వ్యక్తికి దాదాపు నెలకు వచ్చేసి 20 లక్షల రూపాయల ఆధిక్యం ఉంది. ఆ 20 లక్షల రూపాయల ఆధిక్యము పోతుందని బాధపడి మిమ్మల్ని ఉసిగొల్పి ఏదో మీ ఫ్యాక్టరీ కాలుష్యం అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మీతో సంతకాలు చేయించాడు. మరి ఈ సంతకాలు పెట్టిన వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఫ్యాక్టరీ వల్ల కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ నిజంగా నష్టపోయి ఉంటే, మీరు నిజంగా మీ ఫ్యాక్టరీ వల్ల మీ కుటుంబ సభ్యులు కానీ ఈ ఊరుగా నష్టపోయి ఉంటే మీరు రాతపూర్వకంగా ఫ్యాక్టరీ యాజమాన్య వాళ్ళకు తెలియజేస్తే మీకు న్యాయం జరిగే వరకు తాడిపత్రి ప్రజలందరం ఈ గ్రామాలకు మేము అండ ఉంటాం. అది తెలియజేయడానికే మేము మీ ముందు వచ్చినాం. చివరిగా మీకు తెలియజేయడం ఏమనగా, మిమ్మల్ని ఉసిగొల్పి మీ ద్వారా లెటర్ ఇప్పించిన వాళ్ళు కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని పావులుగా వాడుకున్నారు తప్ప మరి ఇంకోటి ఏం లేదు. దయచేసి మీరందరూ ఈ గ్రామ ప్రజలందరూ ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము. మరి ఇట్లు తాడిపత్రి అభివృద్ధి కోరే తాడిపత్రి మండల ప్రజలం.